రైస్లో కొన్ని గుణాలు శరీరానికి హాని కలుగచేస్తాయి. రైస్ బదులుగా పోహాని తినమంటున్నారు వైద్యులు. మరి ఏముంది ఈ పోహాలో, ఎందుకంతగా అంటే అచ్చంగా పోహా స్టాల్స్ కూడా వెలిశాయి. ఈ రోజుల్లో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఆహారంపై శ్రద్ధ కూడా పెరిగింది. భారతదేశంలో అల్పాహార స్టాల్స్ కూడా ఈ పోహాతో ఏర్పాటు చేశారంటే నమ్ముతారా? అవునండి, దీనిలో గ్లూకోజ్, కొవ్వులు తక్కువగా ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ తిన్న ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఆ లోపం లేకుండా ఉండడానికి ఈ పోహాని తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఆహారానికి రైస్కి బదులుగా ఈ పోహాని తీసుకోవడం వల్ల, అందులో ఈ విధంగా చేసుకొని తీసుకోవడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ అదేనండి, ఒక కాంపిటీషన్లో నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్లో నేను ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ రోజు కూడా నా బ్రేక్ఫాస్ట్ ఇదే. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.